ఎలా ఉంది ఈ సీజన్? మొత్తం రోత చెత్త చెదారం ఏమీ లేదు అక్కడ. మొత్తం ఫుడ్ కోసం ఎలిమినేషన్స్ ఏంటయ్యా బాబు, మరీ దారుణంగా ఉంది ఈ సీజన్. మాత్రం మొత్తం వరస్ట్. నాగార్జున గారు ఫన్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అన్నాడు. ఏమన్నా ట్విస్టులు ఉంటాయి. మనల్ని ట్విస్ట్లో పెట్టాడు. అర్థమైందా? అక్కడ మనల్ని ఆలోచించేలా చేశాడు, కానీ అక్కడ కంటెంట్ ఏమీ లేదు. ఇప్పుడు దాకా జరిగిన సీజన్లో ఏమీ లేదు. ఉన్న వాళ్ళలో నచ్చట్లేదు, ఇరిటేటింగ్ అనిపించింది సోనియా. ఎందుకు? ఇంకా అసలు క్వశ్చనే లేదు. ఇంకా ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు. వరస్ట్ బిహేవియర్ సోనియా సైకో సోనియా. వరస్ట్ అంటే సోదియా. అసలు సోది చెప్పడంలో నెంబర్ 1 ప్లేసు. లా చేసిందంట సోది చెప్పడంలో లా చేసింది ఆవిడ. కంటెంట్ అసలు ఏమీ లేదు ఆమె దగ్గర. అడల్ట్రేటెడ్ కంటెంట్, అడల్ట్రేటెడ్ బుర్ర. ఈ బుర్ర తప్పితే ఆర్జీవి బుర్ర తప్పితే ఏమీ లేదు అక్కడ. ఆర్జీవి సహవాసం చేస్తే ఎవరైనా అలాగే మాట్లాడతారు నాకు తెలిసినంత వరకు. అర్థమైందా? ఆమె మెంటాలిటీ కూడా అలాగే మారిపోయింది. ఎంతసేపు ఆ బూతు పురాణమే, ఎంతసేపు ఆ బూతు మైండే. అంటే విష్ణుప్రియ అని అలా ఉంది కదా, అడల్ట్రేటెడ్ చాలా మాటలు అంటుంది. అడల్ట్రేటెడ్ కామెడీ ఎవరిని అంటారు భయ్య? 80+ బిలో వాళ్ళని అంటారు, చిన్న వాళ్ళని అంటారు. వీళ్ళు గాడిదల్లాగా ఉన్నారు. వీళ్ళు ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలాగా? అది కామెడీ అని సెన్స్ ఉండాలి. నిఖిల్తో ఫస్ట్లో నువ్వు మింగిల్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు అంత క్లోజ్ అయిపోతుందని కామెడీగా అడిగింది. దాన్ని తీసుకెళ్ళి నువ్వు భూతద్దంలో పెట్టి చూసావు. అర్థమైందా? భూతద్దంలో పెట్టి చూస్తే ఏదైనా పెద్దగానే కనబడుద్ది. అంటే విష్ణుప్రియకి మెయిన్గా మీరు సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? మెయిన్గా రీజన్ అంటే ఆమె మాట్లాడే విధానం బాగా సోనియాది. విష్ణుప్రియది చాలా జెన్యున్గా ఉంది. పాపం ఆమె గేమ్ మొత్తం చూస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. చూసేవాళ్ళకి మనకు తెలియదా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే అక్కడ. నన్ను అడిగితే సోనియానే పెద్ద చెత్త, హౌస్కి అన్ఫిట్, వరస్ట్. అబ్బా ఇంకెన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్ సోనియాకి. అంటే నామినేషన్స్లోని విష్ణుప్రియ అని అన్నది కదా, మీ ఫ్యామిలీ లేదు అంటే నిన్ను ఎవరు చూడరేమో నన్ను చూస్తారు, ఇంకోటి డ్రెస్ గురించి ఒకటి అన్నది కదా. దానికి సెన్స్ ఉండాలి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అస్సలు లేదు సోనియాకి. ఎక్కడో బాత్రూంలో బ్లౌజ్ మార్చుకుందా నీకు సిగ్గు లేదు, నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నావు, అది ఇది అంటది ఏంటి? అసలు మనిషా మృగమా సోనియా? ఏ పాయింట్తో నామినేట్ చేయాలో కూడా తెలియదు సోనియాకి. పైపెచ్చు ఈవిడ ఫిలాసఫర్ లాగా అందరికీ హితబోధ చేస్తుంది. అది ఎవడంటే వినేవాడు చెవిటోడు అయితే చెప్పేవాడు చెలరేగాడని అలా ఉంది. బిగ్ బాస్లో వాళ్ళందరూ చెవిటోళ్ళని చేసి ఆడుతుంది. ఈయన స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో నాగార్జున గారు ఆవిడ తరపునే మాట్లాడుతున్నాడు. ఇంకొకటి ఇది ఏదైతే సీన్ ఉందో కొన్ని అంటే ఫ్యామిలీ లేదనేది కూడా లేపేశారు కదా మెయిన్ ఎపిసోడ్లో. బిగ్ బాస్ సోనియాకి సపోర్ట్ చేస్తున్నాడు అంటారు? ఖచ్చితంగా సోనియాకి యష్మికి కూడా. వీళ్ళిద్దరికి సపోర్ట్ చేయకపోతే సెకండ్ వీక్ కూడా సేఫ్ అయింది భయ్యా. ఇప్పుడు యాజ్ ఏ బిగ్గెస్ట్ చీఫ్గా ఓకే, కొంచెం ఏమన్నా ఫుడ్ గాడు కానీ ఇంకేదైనా ఇవ్వు. నామినేషన్లో ఖచ్చితంగా పెట్టాలి ఆమెను కూడా. నువ్వు బిగ్గెస్ట్ అసలు గెలిచిందే వంకరగా గెలిచారు వాళ్ళు. ఆ ఫ్రాడ్ గేమ్ ఆడి ఆడు పృథ్వీగాడు పడగొట్టపోతే ఆ బ్రిక్స్ అలాగే గెలిచేవాళ్ళు. ఎవరో మన అంతులేని వీరులు మన నైనికా టీం. పాపం నైనికా కూడా డిఫెండ్ చేయడం రావట్లా. కొంచెం టీంలో కొంచెం వీక్నెస్ ఎక్కువ ఉంది. ఇంకా డెవలప్ అవ్వాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పడాలి. టాప్ 5లో ఉండేది ఎవరెవరంటే మన శేఖర్ భాష, విష్ణుప్రియ, నైనిక, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఒక 5 ఉన్నారు. నిఖిల్ ఉండాలి, కాకపోతే వీక్ చేస్తారు పాపం. నిఖిల్ని పుంజుకోవాలి ఇంకా.